తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అని మీరు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ రైజింగ్ దేంట్లో అంటే కరెక్షన్లో, ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కమిషనర్లు అంటే కమిషనర్లు మారుతున్నారు, కానీ అవినీతి మాత్రం అలాగే కొనసాగుతుంది. అన్ని జోనల్ కమిషనర్లలో, డిప్యూటీ కమిషనర్ సర్కిల్ అన్నింటిలో అలాగే ఉంది. వేల కోట్ల అవినీతి జరుగుతుంది టౌన్ ప్లానింగ్లో. ఇక మిగతా విభాగాలలో చెప్పనవసరం లేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆర్టీఏ పెట్టిన సమాచారం ఇవ్వడం లేదు, పరిష్కారం చేయట్లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి. మరి మీరు పురపాలక శాఖ మంత్రి కూడా మీ ఆధీనంలోనే ఉంది. మరి ఈ కరప్షన్లో ఎవరెవరికి ఎంత వాటా మీరే చెప్పండి మరి. ఎందుకంటే అవినీతి గురించి మేము నిత్యము ప్రశ్నిస్తున్నా కూడా స్పందించాలని ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు. మరి వీళ్ళు ఎందుకు ఉన్నారు, జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? మొత్తం జిహెచ్ఎంసీలో కరప్షన్ ఫుల్ 100%. ప్రజావాణిలో చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నిటికి పరిష్కారం చేశారు. అసలు కమిషనర్ ఏం చేస్తున్నాడు? కమిషనర్కి ఏం బాధ్యత లేదా? ప్రస్తుతం ఉన్న కమిషనర్, గతంలో ఉన్న అందరూ కూడా అంతే. పని చేయలేదు అంటే సమస్యను ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం చేయలేదు అంటే అవినీతి జరిగింది. ఎస్, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన ఫిర్యాదుల గురించి మీరు ఒకసారి ఒకటి కమిటీ వేసి చూడండి, మీకే తెలుస్తుంది. టోటల్ కరప్షన్ జిహెచ్ఎంసీలో, టోటల్ కరప్షన్. ఎవరికి ఎన్ని వాటాలు చెప్పండి, చెప్పాలి మీరు, మీ బాధ్యత అది. ఎస్, మేము ప్రశ్నిస్తున్నాం ప్రజా సంకల్పం ద్వారా. బాపట్ల కృష్ణ ప్రజా సంకల్పం నుంచి.